వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మునిరాజ్ శర్మ. రొంపిచెర్ల మండలం గాజులపల్లెలో బీసీ వర్గానికి చెందినటువంటి ప్రజలు, అలాగే ఆర్పిఎఫ్ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ సంఘానికి చెందినటువంటి నాయకులు ఈరోజు రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం మనము. నా పేరు రెడ్డి శేఖర్ రాయల్. నేను రాయల్ పీపుల్స్ ఫ్రంట్ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడిని. బలిజ, కాపు, తెలగ, ఒంటరి నేషనల్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చేసి మా బలిజ కుటుంబ సభ్యులు మరియు ఆర్పిఎఫ్ నాయకులు అన్నమాట. మండలాలకు, నియోజకవర్గాలకు, జిల్లాలకు, రాష్ట్రాలకు సంబంధించి. అయితే ఈ గాజులవాళ్ళపల్లిలో వచ్చేసి దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి భూమికి సంబంధించినటువంటి తగాదా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ గాజులవారి పల్లె రొంపిచెర్ల మండలంలో ఉన్నటువంటి వాళ్ళు బలిజ కుటుంబ సభ్యులు వచ్చేసి మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. వారికి మద్దతుగా, వారికి సంఘీభావంగా, వాళ్ళకు వచ్చేసి ధైర్యం చెప్పడానికి, మనోధైర్యాన్ని నింపడానికి ఆర్పిఎఫ్ నాయకులు అంటే రాయల్ పీపుల్స్ ఫ్రంట్ యొక్క నాయకులు ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళతో వచ్చేసి కూర్చొని చర్చించి, అంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ, ఆ కులస్తులను మోసం చేస్తూ, వాళ్ళకు రావాల్సినటువంటి ప్రయోజనాలు ఇతను పొందుతున్నాడు. ఇతను గురిక ఎస్సీ ఎస్టీకి అతనికి సంబంధం లేదు. దానికి సంబంధించి అతను వచ్చేసి వీళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసులు ఫైల్ చేస్తే డిఎస్పీ అధికారి లేదు ఇతను గురిక అని చెప్పేసి వాళ్ళ విచారణలో తేలిందని చెప్పేసి ఫైనల్ రిపోర్టు డిఎస్పీ గారు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక రెవెన్యూ వాళ్ళు ఎంఆర్ఓ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్, ఈ 2 రిపోర్ట్లు, ఒకటి డిఎస్పీ రిపోర్టు, ఒకటి ఎంఆర్ఓ రిపోర్టు. ఇతను ఆ కులం కాదు, ఎస్సీ ఎస్టీ కాదు, ఇతను గురిక అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళని భయభ్రాంతులు గురి చేస్తూ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ఇతని పైన 420 వచ్చేసి అట్రాసిటీ కానీ, 420 కానీ, దాని తర్వాత చీటింగ్ కేసులు ఫైల్ చేసి అతనికి వచ్చినటువంటి ప్రయోజనాలన్నీ తిప్పికొట్టాలి. ఇంకా అవన్నిటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలా. మీడియా ప్రతినిధులకు విన్నవించుకుంటూ ఈ వాస్తవానికి ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై బలిజ, బలిజల ఐక్యత వర్ధిల్లాలి. ఆ పైన ఇంకా కొంతమంది దానికి సంబంధించిన రావిలవారపల్లి శేఖర్ గారి పైన ఈ విధంగా అతను ప్రతిదీ మీరు ఎందుకు వాళ్ళకు ఆశ్రయం ఇస్తున్నారు, మీరు వాళ్ళకు అండగా ఉన్నారు అనేసని ఊర్లో వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అదేవిధంగా సంస్థకు సంబంధించిన వాళ్ళపైన కూడా వీళ్ళు మళ్ళీ ఇంకోసారి రాకూడదు అనేసని అతను మా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది. కానీ అతను ఎస్సీ ఎస్టీ అయితే కాదు, అతని గురికి కులానికి సంబంధించిన వ్యక్తి అనేసి ఇదివరకే డిఎస్పీ గారు ధృవీకరించడం జరిగింది. డబ్బుల కోసం అనేసి అతను ఎస్సీ పేరు చెప్పుకుంటూ ఇట్లా వసూలు చేస్తున్నాడు. దాన్ని ఇప్పుడు మేమన్నీ ఎంక్వైరీలో తేలడం ఏంటంటే అతను ఎస్సీనే కాదు, క్యాష్ బై గురికా అనేసి ఉంది. ఆయన డిఎస్పీ గారు రిపోర్ట్ ఇచ్చారు, ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇచ్చారు. అవన్నీ మేము పోలీసు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. అతని పైన తీవ్రంగా, ఎందుకంటే పోలీసు వారిని పక్కదావ పట్టిస్తున్నాడు, అలాగే గవర్నమెంట్ వారిని పక్కదావ పట్టిస్తున్నారు. అలాంటి అతన్ని ఇట్లనే వదిలితే ఇందరిని భయభ్రాంతులు చేస్తున్నాడు. మీరు తక్షణమే అతని పైన శిక్ష తీసుకోవాలి, అతని కఠిన చర్యలు తీసుకోవాలనేసి మేము పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రెస్ వారికి కూడా మేము వినవించుకుంటున్నాం. ఆ పొద్దు మేము పోలీస్ స్టేషన్ల కాడికి వచ్చిన వాళ్ళం కాదు. పోలీస్ స్టేషన్ కాడికి వస్తే పోలీసులు కూడా అట్లే ఇదిగా చేసినారు. మేము కేసు పెట్టినప్పట్లో అట్లా ఉన్నారు పోలీసు వాళ్ళు కూడా. వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి టీలు అవన్నీ ఇప్పించి మేము నిలబడుకొని చేతులు కట్టుకొని మేము తప్పు చేసినట్లు ఉన్నాం. మేము ఇక్కడ అంత బాధపడుకొని ఎలవారిపోయినాం. మేము ఎలా చుట్టుపక్కల సేద్యాల్లోనే మేకలు పెట్టుకొని అంత దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఏం చెప్పాలి, న్యాయం చేయండి. 40 కుటుంబాలు ఉన్నాయి, బలిజ కుటుంబాలు. వాళ్ళు 2 కుటుంబాలు ఉన్నారు, వాళ్ళు అన్నాళ్ళదమ్ముళ్ళు. ఇంత ఇది చేస్తూ ఉన్నారు. ఇద్దరిని మేము ఇంత పల్లి మొత్తం కూడా ఏమి చేయలేకపోతాను. ఈ క్యాస్ట్ గురించి పెట్టి ఇది చేస్తా ఉన్నారు. నడి దేవరలు చేస్తూ ఉంటే కూడా నా మీద అక్రంగా శ్రీనివాస్ అతను క్రిస్టియన్స్ నా మీద కంప్లీట్ ఇచ్చి పోలీసు వాళ్ళు కూడా గాజులపల్లికి రప్పించి మా ఇంటి ముందర చేయొద్దండి, వాళ్ళ ఇంటి ముందు సంబంధం లేదు, అయినా మా ఇంటి ముందు చేయకూడదని చెప్పేసి బలవంతంగా స్టేషన్ కాడికి వచ్చి కంప్లీట్ ఇచ్చినాడు. కాబట్టి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మరి కోరుతున్నాము. ఏమన్నా మాట్లాడితే బలిజనా కొడుకులు అంటాడు, వాడెంత వీడంత అంటాడు. కాబట్టి తగిన న్యాయం చేయాలని పోలీసు వారిని కోరుతున్నాము.